తెలుగు వన్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారి గారు ఉన్నారు. ఎండి యునాని మెడిసిన్. ఇటీవల కాలంలో చాలామంది మగవాళ్ళల్లో పెళ్ళైన వాళ్ళల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్ళ సమస్యలకి సార్ దగ్గర చాలా పరిష్కార మార్గాలు ఉన్నాయన్నమాట. సార్ ఎన్నో సంవత్సరాలుగా యునాని మెడిసిన్‌లో ట్రీట్మెంట్ ఇస్తూ ఎంతోమంది పేషెంట్స్‌కి పరిష్కార మార్గాలైతే చూపిస్తున్నారన్నమాట. సార్ నమస్కారం సార్. నమస్కారం అమ్మా. చాలా మందికి అంటే మనం ఇప్పుడు ఇంట్రడక్షన్‌లో చెప్పినట్టే చాలా మంది మగవాళ్ళకి ఎన్నో సమస్యలు ఇటీవల కాలంలో ఎదురవుతున్నాయి. పెళ్ళైన వాళ్ళకి కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి కూడా చాలా సమస్యలున్నాయి. సో వాటి గురించి ఇవాళ మన ఛానల్‌లో డిస్కస్ చేద్దాం సార్. తప్పనిసరిగా అమ్మా. సార్ హస్తప్రయోగం గురించి ఫస్ట్. హస్తప్రయోగం చాలామంది అంటే పెళ్లి కాని వాళ్ళు చేస్తూ ఉంటారు. అసలు చేయడం మంచిదేనా? కాదా? చాలామంది ఏంటంటే ఇటీవల కోవిడ్ తర్వాత ఇది ఎక్కువైంది అందరిలో. అంటే చేసుకోవచ్చా? లేదా? అని చాలామంది సజెషన్స్ ఏంటంటే చేయొచ్చు, చేస్తే మంచిది, హెల్త్‌కి మంచిది ఇలా డిస్కస్ చేస్తున్నారు. సార్ మీ ఒపీనియన్ చెప్పండి సార్. చేయొచ్చా? చేయకూడదా? చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను ప్రాక్టీస్ మొదలుపెట్టి 30 ఇయర్స్ అయింది. 30 ఇయర్స్ నుండి నేను దాదాపు 10,000 వీడియోస్ పైన ఎక్కువ ఉన్నాయి సోషల్ మీడియా మీద. దాదాపు ప్రతిసారి వ్యూవర్స్ మారుతుంటారు కదా, కొత్త వ్యూవర్స్ వస్తుంటారు, కొత్త ప్రేక్షకులు వస్తుంటారు. ప్రతి ఒక్కరికి సందేహం ఏంటంటే కొంత డాక్టర్లు చేసుకోమని, హస్తప్రయోగం చేసుకోండి, మీ ఆరోగ్యానికి మంచిది, శ్రేయస్కరము. ఇప్పుడు నాలాంటి వ్యక్తి వచ్చేసి యునాని డాక్టర్ వచ్చేసి వద్దు, ఇది ప్రకృతికి విరుద్ధం, ఇది మంచిది కాదు. చాలామంది నాకు అడుగుతుంటారు, సార్ అందరూ చేసుకోమంటారు, మీరు మీ వీడియోస్ భిన్నంగా ఉంటాయి, మాకు అర్థం కాదు సార్ యాక్చువల్గా ఏంటి హస్తప్రయోగం చేసుకోకూడదా? డాక్టర్ల వాదన ఏంటంటే చాలామంది, అందరికి చెప్పను నేను, సెక్స్ హస్తప్రయోగం రెండు ఒకటే అంటారు. రెండు సేమ్, బోత్ ఆర్ సేమ్. ఇది పక్కన పెడితే, దీని గురించి చెప్తాను ఇవాళ నేను. ఇది పక్కన పెడితే పెళ్ళి వ్యభిచారం రెండు సేమ్ ఉంటాయా? కావు కదా. పెళ్ళి కాకముందు చేస్తే వ్యభిచారం, పెళ్ళి అయిన తర్వాత చేస్తే ఆచారం. పని ఒకటే ఇక్కడక్కడ. కానీ ఇక్కడ పాపం, ఇక్కడ పుణ్యము. అఫీషియల్ నాన్ అఫీషియల్. అఫీషియల్ నాన్ అఫీషియల్ పక్కన తాళ్ళు కడితే అఫీషియల్ కాదు. ఇక్కడ మంత్రాలు, వేద మంత్రాలు అన్నీ చదివిన తర్వాత ఈమె నీ కోసం దేవుడు సృష్టించాడు, ఈమెతో సంభోగం చేసినా సెక్స్ చేసినా అది పుణ్యకార్యమే. ఇక్కడ చేస్తే వ్యభిచారము, ఇక్కడ చేస్తే ఆచారం, అదే బలవంతం చేస్తే అత్యాచారం. పని ఒకటే నడుస్తుంది కానీ పేర్లు మారుతున్నాయి ఇక్కడ. అలాగే హస్తప్రయోగము, సెక్స్ అని చాలామంది డాక్టర్లు బోత్ ఆర్ సేమ్ అంటారు కదా. ఇది సేమ్ కావు. ఎందుకు కావు వీళ్ళు చెప్తున్నాం. ఇప్పుడు ఇది హస్తం, ఇది ఇక్కడ ఏముందబ్బా, రఫ్ ఒక స్కిన్ ఉంటుంది, రఫ్ స్కిన్ ఉంది. ఈ స్కిన్ మనం ఎగ్జాంపుల్ అన్నం కూర ఉడికిన తర్వాత, అన్నం కూర చల్లారిన తర్వాత గిన్నెలో చేయి వేసి తీసేయండి. ఏం చేయకండి, గిన్నె కొంచెం కలిపేసి కూరకు అన్నం తీసేయండి. సాయంత్రం వరకు అన్నం పాసిపోతుంది. అదే గంటతో తీస్తే అన్నం పాడవదు. చేయి తగిలితే పాడవుతుంది కదా. అన్నంలో డీకంపోజిషన్ మొదలవుతుంది. ఈ చర్మంలో కరిగించే శక్తి ఉంది. మనం ప్లేట్లో ఎప్పుడు చేస్తామో అన్నం అక్కడి నుంచి అరగడం మొదలవుతుంది. తర్వాత నోట్లో, తర్వాత కడుపులో మూడు స్టేజ్లో అన్నం అరగడం మొదలవుతుంది. ఫస్ట్ చేయంగానే ఈ చర్మం తగలగానే అన్నం అక్కడ ప్లేట్లోనే అరగడం మొదలైంది. ఫస్ట్ డైజెస్టివ్ ప్రోటీన్స్ దీంట్లో ఉన్నాయి. ఇట్లాంటి చర్మంతో, అంటే ఇక్కడ ఉన్న సున్నితమైన వేలు కాదు, అంగం అనుకోండి. ఈ అంగం చాలా సున్నితమైంది. దీనికి ఈ చర్మంతో రాపిడి చేసామనుకో, ఇక్కడ ఉన్న నరాలు, రక్తనాళాలు చాలా సున్నితంగా ఉంటాయి. కండరాలు అవన్నీ కాటన్ బట్ట నీళ్ళలో వేస్తే ఎలా షింక్ అయిపోతుంది, అలా షింక్ అవుతుంది. అంగం పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోతుంటుంది, లావు ఉన్న అంగం పలచగా అవుతుంటుంది. దేవుడు ఈ చర్మానికి అంగానికి మ్యాచింగ్ బట్టల. అదే యోనికి వెళ్దాం మనం. యోనికి వెళ్ళినప్పుడు అక్కడ లోపల మెత్తటి మజల్స్ ఉంటాయి, సాఫ్ట్ మజల్స్. అక్కడ రసాలు ఉడుతుంటాయి, అక్కడ లూబ్రికెంట్స్ ఉంటాయి, అక్కడ టెంపరేచర్ ఉంటుంది, pH వాల్యూ. దేవుడు ఏం చేశాడు, అంగం కోసం అన్నీ సమకూర్చాడు దీంట్లో. ఇంకోటి అంటే ఎంత బిగుసుకోవాలి అంగానికి అంతే బిగుసుకుంటుంది యోని. చేయలే కాదు, మనం మన ఇష్ట ప్రకారం బిగుసుకొని కొడతాం, టైట్ చేసి కొట్టే వరకు ఆకారం పాడైపోతుంది. మనం ఫిక్స్ చేస్తాం. యోని అలా కాదు, ఎంత ఫిక్స్ చేయాలో అంతే ఫిక్స్ చేస్తుంది, ఎంత డైలెట్ అవ్వాలో అంతే డైలెట్ అవుతుంది, ఎంత కన్స్ట్రిక్ట్ అవ్వాలో అంత ఎన్ని రసాలు రావాలో అన్ని రసాలు వస్తాయి. ఇది యోని ఉందబ్బా, ఇది అంగం. ఇది ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు, కదులుతున్నాం. ఇక్కడే మనిషి కదులుతున్నాడు, అంగం కదులుతుంది, యోని ఒకే చోట ఉంది. హస్తప్రయోగం అలా కాదు. హస్తప్రయోగంలో అంగం ఒకే చోట ఉంటుంది, చేయగలుగుతుంటుంది. అక్కడ ఇది ప్రకృతికి భిన్నమే కదా. ఇక్కడ మనం కదులుతున్నాం, ఇక్కడ అంగం కదులుతుంది, ఇక్కడ చేయి కదులుతుంది. అంటే హస్తము, యోని రెండు కూడా సేమ్ ఎప్పటి కానప్పుడు హస్తప్రయోగము, సెక్స్ రెండు సేమ్ కావు. అందుకోసం ఇప్పుడు ఈ మధ్య కాలంలో మా దగ్గర చాలామంది, ఇప్పుడే కాదండి, ఈ పూర్వకాలంలో కూడా హస్తప్రయోగం చేసేవాళ్ళు కాదని, కానీ ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా పుణ్యాన
ఏముంది ఇప్పుడు బట్టలు ఎత్తులు అవుతాం కానీ అన్నీ వాళ్తాయి. అరే ఇట్లా చేసుకోవచ్చు మా, ఇట్లా చేసుకోవడం మొదలు. టీన్ అంటే 13 to 19. ఇప్పుడు ఒక అమ్మాయి పెద్ద మనిషి అవుతుంది, ఎప్పుడు రాంది ఆమెకు మెన్సెస్ వస్తాయి, ముట్లు వస్తుంటాయి. అరే అమ్మ చూస్తుంది, అరే నా కూతురు పెద్ద మనిషి అయింది, నెలకు బట్ట తీసుకోవాలమ్మా, నెలసరి వస్తుంది అంటే, కొడుకు కూడా పెద్దగా అవుతాడు, ఎప్పుడు రాంది వీర్యం వదలుతుంది వాడికి 13 years, ఎప్పుడు రానిది ఇక్కడ ప్రాస్టేట్ గ్లాండ్ యాక్టివ్ అయిపోతుంది, వీడికి వీర్యం రావడం మొదలు అవుతుంది, ఈ అమ్మాయికి ఎంఎన్స్ ఇద్దరు ఒకేసారి పెద్ద మనిషి అవుతారు. 13 to 19 ఇక్కడ తల్లి చెప్తుంది ఇలా ఉండాలమ్మా, తండ్రి ఏం చెప్పడు, ఈయన గాలికి వదిలిపెడతాడు. ఈ గాలికి వదిలిపెట్టాడు, ఈయన చేస్తాడు, చేతిరాత మొదలు పెడతాడు, హస్తంతో ప్రయోగాలు చేస్తుంటాడు. ఆ ప్రయోగం చేస్తూ పెళ్లి వరకు వెళ్ళే వరకు అంగం సర్వనాశనం అయిపోతుంది. అంగం ఆకారం పాడైపోయి సెన్సేషన్ చాలామందికి ఇప్పుడు అమ్మాయి ఇలా దగ్గర వచ్చి హక్ చేస్తున్నా కానీ వీర్యం కింద నుంచి కారుతూనే ఉంటుంది, సెక్స్ మొదలు కట్టలేదు ఇంకా, సెన్సిటివ్ పెనిస్ అంటారు దానికి. కొందరు సెక్స్ మొదలు పెడితేప్పుడే వీర్యం వెళ్ళిపోతుంది, దానికి ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటారు. లేదా కొందరికైతే అమ్మాయి హలో డార్లింగ్ అనగానే ఇక్కడ 2-3 చుక్కలు వెళ్తూనే ఉంటాయి, దానికి ప్రీకం అంటారు. ఇవన్నీ రివార్డ్స్ దేనివల్ల వచ్చినాయి? హస్తప్రయోగం వల్ల. ఇవి చేసుకోమంటున్నారు డాక్టర్స్. జాపాన్ స్టడీస్, అమెరికన్ స్టడీస్ ఏమంటున్నాయంటే హస్తప్రయోగం ఆరోగ్యానికి హానికరము. హస్తప్రయోగం శ్రేయస్యం కాదు. నేను నా అనుభవం ప్రకారం చెప్పట్లేదు, యునాని సైన్స్ 1000 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వచ్చింది. హస్తప్రయోగం అనేది ప్రకృతి విరుద్ధం. అంగానికి దేవుడు ఏం చేశాడు, యోనిలో పెట్టడానికే సృష్టించాడు. దాన్ని నోట్లో పెడతా, ఓరల్ సెక్స్ చేస్తా, దాన్ని వెనకాల పెడతా, హోమోసెక్షువల్ చేస్తా, దాన్ని చేతులు పెడతా, కుదరదు. అప్పుడు ఏమవుతుంది? అంగం ఆకారం పాడవుతుంది, అంగస్తంభన తగ్గుతుంది, సెన్సేషన్ పెరిగిపోతుంది, శీఘ్రస్కరణ అన్న సమస్య వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో బొక్క ఇరిగినట్టు అంగం కూడా ఇరిగిపోతుంది. గట్టిగా సెక్స్ చేస్తున్నాడు అనుకోండి, కుంపసి అప్పుడు తొడకు తగలగానే కట్ అనే సౌండ్ వస్తుంది, ఇరిగిపోతుంది అంగం కూడా. ఫ్రాక్చర్ ఆఫ్ పెనిస్ అంటారు దానికి. హస్తప్రయోగం ఫోర్స్గా చేసినప్పుడు ఫ్రాక్చర్ కూడా కావచ్చు, లేదా ఇక్కడ లాకింగ్ సిస్టమ్ అవుతుంది, లాకింగ్ సిస్టమ్ పాడైపోయి వీనోజెనిక్ ఈడీ కూడా రావచ్చు. ఎన్నిసార్లు చెప్తున్నా జనాలు మారట్లేదు. కానీ నేను కంకణం కట్టుకున్నాను, ఈ సమాజంలో కొంత అయినా ఒక 20-25 మంది అయినా 100-25% అయినా మారతారనే ఆకాంక్షతో నా వీడియోస్ చేస్తున్నాను. హస్తప్రయోగం వల్ల నష్టాలు ఏంటంటే అంగస్తంభన సమస్య వస్తుంది, శీఘ్రస్కరణ సమస్య వస్తుంది, ప్రీకం అనే సమస్య వస్తుంది, సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య వస్తుంది. అంగం వంకర కావచ్చు, పల్చగా కావచ్చు, చిన్నగా కావచ్చు, ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. రేపు పెళ్ళి అయ్యాక తెలుస్తుంది ఆడికి, అరే అనవసరం కొట్టుకుంటుంది. ఇవాళ కూడా మా దగ్గర 3 ఉన్నారు, ఇవాళ ఆత్మహత్య చేసుకుంటా సార్ అంటున్నాడు ఒక పేషెంట్ వచ్చి మా దగ్గర. ఇంజనీర్, 8 ఏళ్ళంట, డైలీ ట్యాబ్లెట్ వేసుకొని సెక్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా అంగం విస్తరించట్లేదు. మా క్లినిక్లో బయట కూర్చొని సార్ ఇవాళ నేను చచ్చిపోతా అంటున్నాను. నేను చెప్పా ఏం అవసరం లేదు, చావాల్సిన అవసరం లేదు, ప్రతి దానికి శావ్య పరిష్కారం ఉంటే ఏం చేయలేడు మంచి. నా వల్ల కాదంటే వల్ల కాట్లు అన్నీ నిండిపోతాయి ఆడ. కాబట్టి నేను ఏం చెప్తానంటే, మీరు హస్తప్రయోగం చేసి వీక్ అయిపోయారనుకోండి, భయపడకండి. అంగస్తంభన పెంచుకోవచ్చు, పాడైన సైజ్ తెచ్చుకోవచ్చు, సెక్స్ టైమింగ్ తగ్గిన టైమింగ్ కూడా పెంచుకోవచ్చు. యునాని మందులతో చక్కటి పరిష్కారము, శాశ్వత పరిష్కారము. అంగం సైజ్ పాడైపోయినా పూర్వం సైజ్ మళ్ళీ వచ్చేస్తుంది. అంగం సెన్సేషన్ పెరిగినా తగ్గించుకోవచ్చు ఆ సెన్సేషన్. వీర్యం తగ్గిపోయినా వీర్యం క్వాంటిటీ, క్వాలిటీ, విస్కాసిటీ తగ్గినా అది కూడా పెంచుకోవచ్చు. హస్తప్రయోగం వల్ల జరిగే నష్టాలు చాలా అనర్థాలు ఉన్నాయండి. హస్తప్రయోగం ప్రకృతికి విరుద్ధం. మీకు ఇట్లాంటి అలవాటు ఉంటే ప్రేక్షకులకు నేను కోరుకునేది ఏంటంటే, ఇట్లాంటి చెడు వ్యసనం ఉండి ఉంటే మీకు ఆపేయాలి తక్షణం. దీనివల్ల వచ్చేసిన కాంప్లికేషన్స్, అంగస్తంభన సమస్య వచ్చేసిన, శీఘ్రస్కరణ సమస్య వచ్చేసిన, అంగం చిన్నగైపోయినా, అంగం వంకరైపోయినా, సెక్స్లో సామర్థ్యం తగ్గినా నాతో కలవండి. మీరు దేశాన లోకాన ఏ మూలాన ఉన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు. లేదా దగ్గరలో ఉంటే నేరుగా కలిసి నాతో ట్రీట్మెంట్ తీసుకొని శాశ్వతంగా ఈ సమస్యతో బయటపడవచ్చు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. నిజంగా ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మీ దగ్గరికి అప్రోచ్ అవుతారని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ.